హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సాంబ్రాణి. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అతి త్వరలో నిర్వహించబోతున్నారు. ఇందులో చాలా కీలకమైనటువంటి ఒక సబ్జెక్టు, ఎకానమీ సబ్జెక్ట్ని తక్కువ టైంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎలా మనం సాధించగలుగుతాము అనేటువంటి అంశాలను ఒక్కసారి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఇతర అంశాల కోసం టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో లైక్ మూమెంట్తో సమానంగా గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇండియన్ ఎకనామీ ప్లస్ తెలంగాణ ఎకనామీ ప్లస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటే 3 సెక్షన్స్లో మనకు 150 మార్కులకు గాను ఈ పేపర్ అన్నది రాబోతుంది. ఓకే, సో ఇఫ్ యూ లుక్ అట్ ద మేజర్ కాంపనెంట్స్, అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి అంటే తక్కువ టైంలో కంపల్సరీ గ్రిప్ వచ్చేటటువంటి ఒక టాపిక్, ప్యూర్లీ ఫ్యాక్చువల్ టాపిక్, ప్యూర్లీ డేటాబేస్ టాపిక్ అయినటువంటి డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా. డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా దీన్ని మీరు ఏం చేయాలంటే డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా చదివేటప్పుడు యూ షుడ్ ఆల్సో గో ఇన్ అకార్డెన్స్ విత్ ద డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. రెండు కూడా సైమల్టేనియస్గానే చదవాలి. ఇండియా చదివేటప్పుడు ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అంటే కొన్ని థియరీస్ ఉంటాయమ్మా. లైక్ మాల్థూసియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ అని, లేదంటే థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కానీ బేసికల్గా ఇక్కడ మీరు సెన్సస్ 2011ని బేస్ చేసుకుంటూ చదువుతారు, ప్లస్ ఎన్ఎఫ్హెచ్ఎస్, లేటెస్ట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఆధారంగా ఈ డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా చదువుతారు. ఈ డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా చదివేటప్పుడు యూ విల్ నో ఆల్ ద డేటా. భారతదేశంలో జనాభా ఎంత, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, మహిళల జనాభా, పురుషుల జనాభా, బీసీ జనాభా, క్లియర్. లైక్ వైజ్ సెక్స్ రేషియో ఏంటి, చైల్డ్ సెక్స్ రేషియో ఏంటి, ఐఎంఆర్ ఏంటి, ఎంఎంఆర్ ఎంత, క్లియర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం, టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్, బర్త్ రేట్, డెత్ రేట్, ఆర్ఎన్ఐ. సో ఇట్లాంటి అన్ని అంశాలను కూడా యూ షుడ్ టేక్ into consideration when you are speaking about demography of India and demography of Telangana simultaneous గా. ఇండియన్ పాపులేషన్ చూసేటప్పుడు అంటే క్లాసిఫికేషన్ లాగా చేసుకోవాలమ్మా. పాపులేషన్ ఆఫ్ ఇండియా, పాపులేషన్ ఆఫ్ తెలంగాణ, మేల్ పాపులేషన్ హియర్, మేల్ పాపులేషన్ హియర్, మేల్ పాపులేషన్ పర్సంటేజ్, ఫీమేల్ పాపులేషన్, అంటే ఇదంతా కూడా డేటా బేస్డ్ టాపిక్. డెమోగ్రఫీ అనేది డేటా బేస్డ్ టాపిక్గా మీరు ఇక్కడ దీన్ని చూడవలసి ఉంటుంది. ఆ తర్వాత సైమల్టేనియస్గా యూ షుడ్ ఆల్సో స్టడీ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. భారతదేశ నేషనల్ ఇన్కమ్ అంటేనే ఇండియా, భారతదేశ జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం, ఈ జాతీయ ఆదాయంలో కొన్ని కాంపనెంట్స్ని మీరు క్లియర్గా టచ్ చేయాలి. ఓకే, లైక్ జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంది, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్, పిసిఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నామినల్ జీడిపి, రియల్ జీడిపి, నామమాత్రపు జీడిపి, వాస్తవ జీడిపి, ఓకే, జీడిపి మార్కెట్ ప్రైస్, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, ఓకే, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, చక్రీయ ఆదాయ చక్రీయ ప్రవాహం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇండియన్ పర్స్పెక్టివ్లో మీరు చూడాలి. సిమిలర్ టు దాట్ మీరు జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ, జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ప్లస్ జిఎస్విఏ ఆఫ్ తెలంగాణ, అంటే చూడండి ఈ టాపిక్ని మీరు కవర్ చేస్తే ఇండియన్ కాంపనెంట్లో ఇండియన్ డైమెన్షన్లో కవర్ చేస్తారు. నేషనల్గా ఏం చేయాలి మీరు ఇక్కడ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ, జిఎస్వి ఆఫ్ తెలంగాణ. సో దిస్ ఇస్ సైమల్టేనియస్లీ మీకు 2 యూనిట్స్ అనేవి కవర్ అవుతున్నాయి. జాగ్రత్త వినండి. ఓకే, సో ఇక్కడ మీరు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ బేస్ చేసుకొని యూ విల్ హ్యావ్ టు కనెక్ట్ విత్ దిస్ పర్టికులర్ డేటాబేస్. తలసరి ఆదాయం ఎంత తెలంగాణ, అగైన్ కంపేర్ ఇట్ విత్ ఇండియా. తెలంగాణ జీడిపి జిఎస్డిపి కంపేర్ విత్ ఇండియన్ జీడిపి. తెలంగాణ జిఎస్విఏ కంపేర్ విత్ ద ఇండియన్ జీవీఏ. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ సెక్టర్ కంపేర్ ఆఫ్ తెలంగాణ విత్ దట్ ఆఫ్ ఇండియా. లైక్ వైజ్ యూ షుడ్ గో ఇన్ టు అకార్డెన్స్. నెక్స్ట్ అమ్మ మీరు ఏం చేయాలంటే ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి. 3 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. 3 రంగాలంటే అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం, ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగం, సర్వీసెస్ సెక్టార్ అనగా సేవా రంగం. ఆర్థిక వ్యవస్థలో మనకి ఇక్కడ 3 రంగాలు ఉంటాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ సెక్టార్ అని చెప్పి చదువుకుంటాం. ఈ అగ్రికల్చర్ని చదివేటప్పుడు వెన్ యూ లుక్ ఆఫ్ ద ఇండియన్ అగ్రికల్చర్
సైమల్టేనియస్గా తెలంగాణ చదవండి. సిమిలర్గా ఇండస్ట్రియల్ సెక్టర్ చదివేటప్పుడు ఇండియన్, అట్ ద సేమ్ టైం తెలంగాణ. దీంట్లో కూడా ముఖ్యంగా మేము చూడాల్సినటువంటి టాపిక్స్ ఏంటి? ఓకే, మేజర్ క్రాప్స్, ముఖ్యమైన పంటలు. ఓకే, అగ్రికల్చర్ ప్రైజింగ్, వ్యవసాయ ధరలు, ఎంఎస్పి, ప్రొక్యూర్మెంట్ ప్రైస్, ఇట్లాంటి టాపిక్స్ చూడాలి. అగ్రికల్చర్ క్రెడిట్, వ్యవసాయ రుణాలు, ఇరిగేషన్, నీటిపారుదల. ఓకే, ఇక్కడ ఏ టాపిక్స్ రాస్తున్నానో సైమల్టేనియస్గా తెలంగాణ కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత యూ విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద అగ్రోక్లైమేటిక్ జోన్స్. ఇది బేసికల్గా తెలంగాణ పర్స్పెక్టివ్లో చూడాల్సి ఉంటుంది. 3 అగ్రోక్లైమేటిక్ జోన్స్. ఓకే, ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియాలో మీరు బేసికల్గా ఐపీఆర్ చదవాలి నాన్న. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్, తీర్మానాలు. నెక్స్ట్ యూ షుడ్ గో విత్ ద 1991 రిఫార్మ్స్, 1991 ఆర్థిక సంస్కరణలు. అనంతర కాలంలో పారిశ్రామిక రంగం ఎలా అభివృద్ధి చెందింది. ఎంఎస్ఎంఈ ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ప్రమోషనల్ స్కీమ్స్ అంటాం, లైక్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి కొన్ని కార్యక్రమాలను చూడాల్సి ఉంటుంది. ఓకే, సో సిమిలర్ టు దట్ తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమల యొక్క డేటా, తెలంగాణలో పారిశ్రామిక రంగం యొక్క తీర్మానాలు, తెలంగాణలో పారిశ్రామిక రంగం యొక్క విధానాలు. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్, ఆల్ దీస్ థింగ్స్. టీఎస్ఐ పాస్, టీజీఐఐసి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటాం, సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం, అట్లాంటివి. సర్వీసెస్ సెక్టార్, సిమిలర్లీ హియర్ మీరు ఈ కామర్స్, సేమ్ ఇండియా అండ్ తెలంగాణ. ఈ కామర్స్, ఐటీఈఎస్, పాలసీస్ విధానాలు. ఐటీఈఎస్ బేసికల్గా తెలంగాణ ఐసీటీ పాలసీ ఒకసారి చూడనమ్మా. ఐసీటీ పాలసీ, లేటెస్ట్ ఐసీటీ పాలసీ. ఇక్కడనేమో తెలంగాణ లేటెస్ట్ ఎంఎస్ఎంఈ పాలసీ, తెలంగాణ లేటెస్ట్ ఎంఎస్ఎంఈ పాలసీ. అండ్ ఇక్కడ మీకు చూడడానికి 3 యూనిట్స్గా కనిపిస్తున్నాయి, కానీ యూఆర్ యాక్చువల్లీ కవరింగ్ 2 సబ్ కాంపనెంట్స్గా కనిపిస్తున్నాయి, బట్ యూఆర్ యాక్చువల్లీ కవరింగ్ 4 సబ్ కాంపనెంట్స్ ఆఫ్ ద సిలబస్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పచ్చు. దాని తర్వాత కొన్ని ట్రెడిషనల్ ఏరియాస్ ఉంటాయి. హైలీ స్కోరింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం, ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి. ఇక్కడ మీరు ఐ వాంట్ యూ పీపుల్ టు గో త్రూ సర్టెన్ సిద్ధాంతాలు, వృద్ధి సిద్ధాంతాలు ఉంటాయి. గ్రోత్ థియరీస్ అంటాం. గ్రోత్ థియరీస్ లైక్ లో లెవెల్ ఈక్విలిబ్రియం ట్రాప్ థియరీ, క్రిటికల్ మినిమం థియరీ, ఓకే, బిగ్ పుష్ థియరీ, అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్ థియరీ, బ్యాలెన్స్డ్ థియరీ, అన్బ్యాలెన్స్డ్ థియరీ. లైక్ వైజ్ వృద్ధి సిద్ధాంతాలు, వృద్ధి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ చూడాలి. తర్వాత ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధిని చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 1 క్వశ్చన్ అడిగినారు, ఇన్క్లూజివ్ గ్రోత్ కాన్సెప్ట్. నెక్స్ట్ యూ షుడ్ ఆల్సో గో విత్ ద హెచ్డిఐ కన్నా ఐ రికమెండ్ యూ పీపుల్ టు గో ఫర్ హెచ్డిఆర్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఓకే, ఈ రిపోర్ట్లో అన్ని రకాల సూచికలను మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడనే యూ విల్ ఆల్సో హ్యావ్ టు గో విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అని చెప్పి మనం చదువుకుంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్. తర్వాత ఒక అడ్వాంటేజ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఉన్నది ఏంటంటే మానిటరీ పాలసీ ఇక్కడ లేదు. కానీ ఎంతైతే మనకు ఇన్ఫ్లేషన్ అవసరమో ఇన్ఫ్లేషన్ని ఖచ్చితంగా టచ్ చేయాలమ్మా. ద్రవ్యోల్బణాన్ని చూస్తూ ఐ వాంట్ యూ పీపుల్ టు గో ఫర్ ద ఫిస్కల్ పాలసీ. ఈ ఫిస్కల్ పాలసీలో ట్యాక్సేషన్, బడ్జెటింగ్, లేటెస్ట్ ఎకనామిక్స్ సర్వే, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తారు. సిమిలర్లీ ఇండియన్ బడ్జెట్ చూసేటప్పుడు న్యాచురల్లీ తెలంగాణ బడ్జెట్ కూడా చూడాలి కదా. ఇండియన్ సర్వే చూసినప్పుడు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఇక్కడ సైమల్టేనియస్గా చదువుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ, అంటే ఈ రకమైన అప్రోచ్ని మీరు ఫాలో అవుతే దీంతో పాటు కొన్ని ట్రెడిషనల్ ఏరియాస్ ఉంటాయి, లైక్ పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయగలిగేటటువంటి టాపిక్స్ ఇవి. పేదరికంలో హౌ డు వి మెజర్ పావర్టీ, యూఆర్పి పద్ధతి, ఎంఆర్పి పద్ధతి. అక్కడ కొన్ని కమిటీలు ఉంటాయి, రంగరాజన్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీ, లక్రా వాలా కమిటీ, అలగ్ కమిటీ, హాషిమ్ కమిటీ, సక్సేనా కమిటీ. లైక్ వైజ్ నిరుద్యోగం, హౌ డు వి మెజర్ నిరుద్యోగంలో నిరుద్యోగం యొక్క రకాలు ఖచ్చితంగా చూడాలి. అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఖచ్చితంగా మీరు అక్కడ చూడాల్సినటువంటి టాపిక్ అది, పేదరికం, నిరుద్యోగం. ఓకే, సో ఇక్కడనే ఫిస్కల్ పాలసీలో యూ విల్ ఆల్సో హ్యావ్ టు గో విత్ ద ఎఫ్ఆర్బిఎం చట్టం.
FRBM Act also you should go through it. FRBM Act, Fiscal Responsibility and Budgetary Management Act అని చెప్పి దాన్ని మనం చదువుకుంటాం. సో ఈ రకంగా you will have to go through these all important topics as a part of Group 2 examination syllabus. కొన్ని టాపిక్స్ ఎన్విరాన్మెంట్తో లింక్ అయి ఉన్నాయి గ్రూప్ 2లో, కొన్ని టాపిక్స్ మీ సొసైటీతో లింక్ అయి ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఎవ్రీథింగ్ క్యాన్ బి ఇన్కల్కేటెడ్ అండ్ సైమల్టేనియస్లీ కవర్డ్ ఆల్సో. ఓకేమా? సో ఇక్కడ తెలంగాణ గ్రూప్ 2 కోర్స్ని తక్కువ టైంలో మీకు మ్యాక్సిమం స్కోర్ వచ్చే విధంగా ఒక కోర్స్ని రూపొందించి ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మీకు అందించడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్కి మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండేటట్టుగా ఆ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి బై డౌన్లోడింగ్ ద ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఇలాంటి మరిన్ని రెగ్యులర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.